హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. ఈరోజు నేను మే నెల రాశి ఫలాలు చూస్తున్నానండి. ఆ రీడింగ్స్ చేస్తున్నాను. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి విర్గో పర్సన్స్కి ఈ మే నెల ఎలా ఉందో చూద్దామా? చెప్పండి యూనివర్స్, ఈ మే నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది? ప్లీజ్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. కన్యా రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉంది చెప్పండి. చెప్పండి యూనివర్స్, కన్యా రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉంది? ఓకే, 2 కార్డ్స్ వచ్చాయి. ఇంకా 1 కార్డ్ ఇవ్వండి. చెప్పండి యూనివర్స్, మే నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది? చెప్పండి యూనివర్స్, మే నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది? యూనివర్స్ చెప్పండి. ఇంకా ఒక్క కార్డ్ ఇవ్వండి. మే నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. మే నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది? ఒక కార్డ్ ఇవ్వండి. మే నెల కన్యా రాశి వాళ్ళకి ఓకే, కార్డు వచ్చేసింది. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ. ఆల్రెడీ 3 కార్డ్స్ ఇచ్చిందా? ఓకే, నేను తీసుకుంటున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్ విర్గో పీపుల్, కంగ్రాచులేషన్స్. మీకు చాలా అంటే చాలా బాగుందండి. ది లవర్స్, ది సన్ కార్డ్, ది ఏస్ ఆఫ్ పెంటికల్స్, హ్యాపీ ఫ్యామిలీ. వావ్, వెరీ 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 పాజిటివ్ రీడింగ్ అండి. మీరు ఇప్పుడు క్వీన్ లాగా ఉన్నారనమాట. మీరు మీ మీద వర్క్ చేస్తున్నారు, ప్యాషనేట్గా ఉన్నారు మీరు. దిస్ ఈజ్ రియల్లీ అన్నిటికన్నా ది ది బెస్ట్ రీడింగ్ అండి కన్యా రాశి వాళ్ళకి. ఈ మే మంత్ చాలా బాగుంది మీకు. నేను ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అంత మంచి కార్డ్స్ వచ్చాయి. ది లవర్స్ కార్డ్, మీకు మీ లవర్స్తో ఎవరన్నా ఉంటే వాళ్ళతో మ్యారేజ్ కూడా అవ్వబోతోంది. మీరు ఒకవేళ సపరేషన్లో ఉన్నట్లు నాకైతే ఏం కనిపించట్లేదు. ఇన్ కేస్ మీరు సపరేషన్లో ఉంటే మీరు డివైనే మిమ్మల్ని కలుపుతుందనమాట. మీకు మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ది ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీరు మీ న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. డివైనే మీకు ఛాన్స్ ఇస్తోంది. సో మీకు ఒకవేళ పిల్లలు కావాలి అనుకుంటుంటే మీకు పిల్లలు కూడా పుడతారు. ఇప్పటి నుంచి మీ లైఫ్ చేంజ్ అయిపోతుందండి. మీ ఈ మంత్ మీ లైఫ్ మొత్తం చేంజ్ అవ్వబోతోంది. అలాగే మీరు ఏదైనా మంచి జాబ్ రావాలి అనుకుంటుంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది యూనివర్స్. ఒకవేళ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అంటే మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా టూర్కి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, మీ పిల్లలు కూడా పుడతారు. సో కన్యా రాశి వాళ్ళకైతే క్లారిఫికేషన్ కార్డ్ కూడా చూడనవసరం లేదు. బట్ ఫర్ టైం బీయింగ్ మనం చూద్దాము. చెప్పండి యూనివర్స్, వై ది లవర్స్ కార్డ్ హియర్? లవర్స్ కార్డ్ ఎందుకు? లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పండి యూనివర్స్, లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ లవర్స్ కార్డ్. ఒక కార్డ్ ఇవ్వండి. లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ లవర్స్ కార్డ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ లవర్స్. యూనివర్స్, లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. Please give me clarification card for lovers. Okay. ఓకే, మీరు సపరేషన్లో ఉండింటే మీ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రాబోతున్నాడండి. ఇలాగే సేమ్ ఇలాగే నేను మేషరాశి వాళ్ళకు చెప్పినట్లున్నాను. సేమ్ ఇలాగే కన్యా రాశి వాళ్ళు కూడా జరుగుతుంది అనుకుంటున్నా. సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తున్నాడండి. సో డివైన్ మిమ్మల్ని కలుపుబోతోంది. యువర్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు యూ. మీ వర్త్ తెలుసుకుని మీ దగ్గరికి వస్తున్నారు. బట్ మీకు అయితే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే మీరు
మీ మీద ఫోకస్ చేసుకొని మీరు సపరేషన్లో ఉన్నారేమో. కొంతమంది అన్న ఉంటారు కదా, సో అట్లా సపరేషన్లో ఉన్న వాళ్ళ కోసం తన పర్సన్, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా ఫోర్స్గా, అంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ లవ్ని మీకు కన్ఫ్యూజ్ చేయడానికి దే ఆర్ కమింగ్ వెరీ ఫాస్ట్. ఈ మే నెలలో జరగబోతోంది. చెప్పండి యూనివర్స్, ఈ సన్ కోడ్కి క్లాసిఫికేషన్ ఇవ్వండి. సన్ కోడ్కి క్లాసిఫికేషన్ కోడ్ ఫర్ ది సన్. సన్ కోడ్ క్లాసిఫికేషన్ ఇవ్వండి. సన్ కోడ్కి క్లాసిఫికేషన్ ఇవ్వండి. ఓకే. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చెప్పాను కదండి, మీ విష్ ఏదో ఉంది, అది ఫుల్ఫిల్ అవ్వబోతుంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీ పర్సన్ వస్తే మీ లైఫ్లో వెలుగు వస్తుంది అని మీకు స్ట్రాంగ్ కోరిక అనమాట. సో అది జరగబోతుంది. లేదు అంటే మీకు ప్రెగ్నెన్సీ కోసం చాలా కోరుకుంటున్నారు అంటే, సో అప్పుడు అది కూడా మీ విష్ ఫుల్ఫిల్మెంటే కదా. మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. లేకుంటే డెలివరీ అయ్యి మీరు పాప కావాలనుకున్నారు, బాబు కావాలనుకుంటున్నారు, సేమ్ అది కూడా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సో అది అండి కన్యా రాశి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది. ది ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఎందుకు ది ఏస్ ఆఫ్ పెంటకల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఏస్ ఆఫ్ పెంటకల్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, ఐ గాట్ ఆల్రెడీ. ఓకే, మీకు ఏదో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. మీ ప్రొఫెషనల్గా అన్నా లేకుంటే మీ రిలేషన్లో అన్నా ఇంతకుముందు చాలా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేశారు. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయే విధంగా మీకు యూనివర్స్ మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఆల్ యువర్ కాన్ఫ్లిక్ట్స్ విల్ బి గెటింగ్ రిజాల్వ్డ్. అవన్నీ రిజాల్వ్ అయిపోతున్నాయి. సో దిస్ మే మంత్ ఈస్ జస్ట్ ఫర్ యూ అనిపిస్తుందండి మీకు, మేషరాశి వాళ్ళకి. ఈ మే మంత్ చాలా బాగుంది. సో ఇంకా 10 of Cups అంటే మీ లైఫ్లో ఏదో ది బ్యాడ్ ఫేస్ అనేది ఎండ్ అయిపోతుంది. మీకు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి. కన్యా రాశి వాళ్ళు, ది విర్గో పీపుల్, ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. దిస్ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి. ఓకే, మీకు ఈ రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.